గారికి కృతజ్ఞతలు. ఇక్కడున్న ధనవంతులకి, కోటేశ్వరంతులకి, అదృష్టవంతులకి అందరికి చాలా చాలా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నాకైతే చదువు లేదు, ఏమీ లేదు. మా సార్ ఎప్పుడో వచ్చాడు, 2 సంవత్సరాలు అయింది వచ్చి క్లాస్కి. నేనేందోలే ఏమో పోతున్నాడో వస్తున్నాడో అని చెప్పి నేను అనుకున్నాను. అంతకుముందు ఏం జరిగిందంటే నాకు బాగలేక 4 నెలలు ఇస్తాక పెట్టాడు మా సారు. ఒకరికి 3 ఆడపిల్లలు సార్. నాకు ఎంట్రెంటర్లు చదివించుకున్నాను. బడిసికి 10 లక్షలు చివర్ల బంగారం పెట్టి మన ఉద్యోగస్తులకి ఇచ్చి చేసేసుకున్నాను. నా పిల్లలు ఎప్పుడైనా క్షేమంగా ఉండాలా అని నేను చెప్పి బాగా చూసుకున్నాను. అందరికి హ్యాపీ అయిపోయిన పాట నాకు బాగా లేకుండా వచ్చింది. అయినా తట్టుకొని నా భర్త చెన్నై తీసుకుపోయి చేర్చుకొని తిరుక్కొని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక బాగా హ్యాపీగానే ఉండి కొంచెం 9 లక్షలు 2 అమ్మాయి పెళ్లి చేసిన పాట 9 లక్షలు సడన్గా బాకీ పడిపోయాను. బాకీ పడిపోయి ఇంక ట్రాక్టర్ తీసుకొని అన్నీ తీసుకొని తిప్పుకోలేక వడ్డీలు పెరిగిపోతూ ఉంటే ఇంక నేనేమనుకున్నానంటే ట్రాక్టర్ అమ్మేసి బాకీలు తీర్చేయి అని. అది అమ్మితే ఎట్ట పద్మ అన్నానండి. సరేలే నేను చెప్పి మళ్ళీ ఖమ్మం కూడా వెళ్ళాం సార్. ఖమ్మం కూడా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇట్టా చేసుకుంటా ఉంటే ఇంకా బాకీలన్నీ పెరిగిపోయేవరికి ఇంకేం అర్థం కాల. మాకు అర్థం కాక మళ్ళీ మేకపిల్లలు తీసుకొచ్చుకొని తోలుకున్నాం. మళ్ళీ ఏరేది ఇక్కడ అప్పు తెచ్చుకొని మేకలు తోలుకొచ్చుకొని ఇద్దరం పోతాము. అసలు ఇంట్లో జరిగేదే కానా కష్టంగా ఉంది. పిల్లలు కానీ వస్తే పిల్లలు వస్తాను ఎడ చేయాలన్నా ఏందా అని చెప్పి నా మనసులో ఉండేది. ఆయన వస్తే ఏం కాదు పద్మ, అదే జరిగిపోద్ది అని అంటాడు. అవును వస్తే మా అల్లుళ్ళు ఏం చేసేదంటే అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ మమ్మల్ని అడిగేది లేదు. వాళ్ళే తెచ్చుకునేది, తినేది, పోతా ఉండరు. ఇంకా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వస్తామనరు, బాకీలో వాళ్ళు అడుగుతామనరు, చేస్తామనరు. ఇంకా మేకల కడిగి ఒక ఆమెను అడిగిన, సినమ్మ నేను ప్రభు కాడికి రావాలనుకుంటున్నాను, నాకు ఆలోచన వచ్చింది సినమ్మ అని అంటే ఆమె అనిందా, రానాయనా నీకు బాగా జరుగుద్దా అని అనింది. 3 వారాలు పోయినాను. 3 వారాలు పోయేవరకు మా ఇంట్లో ఆయన తగ్గు పెట్టుకున్నాడు. పద్మ నువ్వు పోవద్దు, మనకు లేదు, నీకు చెప్తే కోప. అది పిల్లలు వచ్చిన పాటనే తగ్గు పెట్టుకోడు. వాళ్ళు ఆపు చూసుకొని తగ్గు పెట్టుకోండి. అంతకుముందు నన్ను ఏమనేది లేదు. వాళ్ళు ఆపు చూసుకొని నువ్వు పోవద్దు 3 వారాలు పోతుంటే గమ్ముగా ఉన్నాడు. వాళ్ళు ఆపు చూసుకొని మీ అత్త తినట్లేదు, మీ అమ్మ తినట్లేదు, మీరు చెప్పండి అండి. అక్కడ పోయిన పాటు బాగానే ఉంది. నాకు డబ్బులు కావాలంటే డబ్బులు వస్తున్నాయి, బాగా సంతోషంగా ఉన్నాను, పని చేసుకుంటున్నాను, బాగుంది. మా ఆడబిడ్డల ఇంటికి వెళ్ళి రోజు ప్రార్థన చేసుకొని వస్తుంటే ఈయన ఏం పలికేదే లేదు అసలు. ఇంకా ఆమె పిల్లలు ఏమని అంటే పిల్లలతో చెప్పిండు. ఆమె సరేలే చెప్పుకోవాలి అని చెప్పి నేను గమ్ముకున్నాను. ఇంకా ఆమె పిల్లలు కూడా ఉండి పోవద్దులమ్మా నువ్వు అని అన్నాడు. నేను పోయేది అని అన్న. ఆమెను కర్ర ఎత్తుకొచ్చిండు పట్టడానికి. కర్ర ఎత్తుకొచ్చి నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, ఇంకా నువ్వు గుడికి కానీ పోయే పని అయితే నా ఇంట్లో అవసరం లేదు అని అన్నాడు. సరే అని చెప్పి నేను గమ్ముగా ఉండి ఇంకేం పలకల ఎదురు. ఇంక మా అల్లుడు మా కూతుళ్ళు అని అనరా, నువ్వు పోయేది కాక ప్రభువు లేక బొట్లు గిట్లు ఏం లేకుండా మళ్ళీ మమ్మల్ని కూడా లాగేదానికి చేస్తున్నావు అని వాళ్ళు కూడా అయినారు. ఇంకా వాళ్ళకి ఎదురు పలకలా, ఈయనకి ఎదురు పలకలా. నేను సరేలే అని చెప్పి ఇంకా అటు పోయినట్టే పోయి ఇంకా ఎక్కడికైనా సరే వీళ్ళందరూ పంతం పట్టారు కాబట్టి నాయన మందిరానికే వెళ్ళిపోవాలి, నేను ఎక్కడైనా ఉండాలని అని చెప్పి కాపాడకుండా రోడ్డునే వెళ్ళిపోయాను. మా అమ్మాయి 2 అమ్మాయి ఏం చేసింది, మా అమ్మ ఎటో పోయింది అని చెప్పి మా కోడల్ని మా అల్లుడిని పంపించేసింది. ఆమెను పోతా ఉంతలకు అడ్డం తిరిగారు వాళ్ళు, నువ్వు రా అని. నేనైతే రాను, ఆయన నా ఇంట్లో ఉండొద్దనిండు, నేను రాను, నేను ఎక్కడైనా గుళ్ళు కాడైనా అడుక్కొని తింటాను ఆయన అన్న. బలి అడుక్కొని తిన్నావులే రా అని చెప్పి ఇంకా మళ్ళీ ఈయన కూడా వచ్చిండు. ఈయన కూడా వచ్చి 3 తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇంకా పిల్లలు అందరూ చెప్పేసి వెళ్ళిపోయారు. నేనేమనుకుంటున్నాను ప్రభువా నా భర్త ఒప్పుకోలేదు, నా పిల్లలు ఒప్పుకోలేదు, నాకేదో మార్గం చూపి నువ్వు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఆమె 2వ రోజు ఏమైందంటే ఇంట్లో కూర్చొని ఉత్తరం మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏదేదో చదువుకుంటా ఉన్నాడు. చదువుకుంటా ఉంతలకి చిన్నమ్మే ఏంది మీ నాయన ఏందో చేస్తున్నాడు ఇంట్లో అన్నమ్మా 3వ పాపతో. ఏందనమ్మా నాకు కూడా తెలియలేదు, ఏందో అర్థం కాడికి పోతున్నాడు, చెప్పుకుంటున్నాడు, ఆడు కూర్చుంటున్నాడు, వస్తున్నాడు అని అనింది.
అవన్నీ ఏందో నాకు భయం వేసి అంటే ఇద్దరం తగ్గు పెట్టుకున్నాం కదా, కూడా తెలియలేదు. ఏందో అద్దం కాడికి పోతున్నాడు, చెప్పుకుంటాడు, ఆడు కూర్చుంటాడు, వస్తున్నాడు అని అనింది. అవన్నీ ఏందో నాకు భయం వేసి అంటే ఇద్దరం తగ్గు పెట్టుకున్నాం కదా, ఏందోనని చెప్పి నేను తొంగి చూస్తూ ఉండా. అసలు ఏం అర్థం కావట్లా. మా చిన్నమ్మాయి కైనా ఉంటే అయ్యమ్మని అడుగుతుంటే ఓమ నాకు ఏం అర్థం కాలేదు అని అంటుంది. ఆమె లైట్ ఆరిపేస్తాడు కొంచెంసేపు ఆగితే లైట్ ఆరిపేస్తున్నాడు, చిన్నగా మాట్లాడుకుంటున్నాడు. ఆమెను ఏందోనని మాకు భయం వేసి ఆమెను పక్కింటి సాగలాల పిల్లాడు ఉంటే ఆ పిల్లాడు చెప్పుకొచ్చిండు. ఓ జేజే ఏంది జేజియా ఏందో మాట్లాడుకుంటున్నాడు అంటే అప్పుడు అన్నా నేను, ఒరే ఏందారా తగ్గు పెట్టుకొని ఉంటివి ఏదేదో మాట్లాడుకుంటున్నాడు మాకు కూడా అయితే అర్థం కాలేదు అని అన్నా. అవును అప్పుడు అనిండు, నేనేం చేయట్లేదు, నేను క్లాస్ ఒకటి నేర్చుకుంటుండాలి, మీరు భయపడగాకండి, మనకు మంచి రోజులు వచ్చినాయి పద్మ అని అప్పుడు అనిండు. అవును మా పెద్దమ్మ ఇండి ఏందో చూపినానా క్లాస్ ఏందోను అని అంతలకి ఇదిగో ఇది చూడండి అమ్మ అని. అసలు నీళ్ళు పోసుకోమన్నా అన్నం తినమన్నా ఏదన్నా ఒక మాట చెప్పిన అసలు మన రోకే లేదు ఆయన కాడ. ఇంకెంతసేపటికి చెల్లు ఇంట్లో ఇంక ఆమెను చూసి మేమే తగువ పెట్టుకొని ఇంక ఆమెను పిల్లలు కూడా ఇంక సరేలమ్మా నేను చెప్పి వదిలేసినాము. ఒక 7-8 నెలలు అట్టే సర్దుకుంటా వచ్చినాం. ఇంక ఆమెను మేకలు అమ్మేసి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అని అనండి ఆయన. ఆమె నేనుండి ఉండూరు అయిపోయా ఇది కాదని మళ్ళీ ఆడికి పోయిన ఇదే కదా అని అన్నా. లేదు పద్మ నాకు ఇక్కడ ఉండాలనిపించలేదు, ఈ మేకలు అమ్మేసి మనం వెళ్ళిపోదాం అని అనండు. అట్టయితే ఇన్ని ఊరు పోయి నువ్వు ఏదన్నా కొట్టు పెట్టుకునేదానికి సేనన్న అడిగి మాట్లాడరాపో అని అన్న. పొయ్యి చూసి వచ్చిండు. పొయ్యి చూసి వచ్చి ఇక్కడ కాదు పద్మ అని అనండు. సర్లే అని చెప్పి మా అన్నతమ్ముడు కూతురికి పెళ్ళి వచ్చింది, ఇంకా మేకలు అమ్మేసినావు ఆ పెళ్ళికి పోయినావు. ఇంకా మళ్ళీ ఇంటికి పోయి ఇంక మా చిన్నమ్మ ఊరికి వెళ్ళి ఎవరు చెప్పకుండా ఇంక అక్కడికి వెళ్ళి ఓట్లు పెట్టినాం, చిన్న వాటలు టిఫిన్ ఆటలే పెట్టినాం. టిఫిన్ ఆటలు పెట్టేవరకు బాగా జరుగుతానే ఉండింది. బాగా జరుగుతుంటే ఈయనేం చేసాడు, నేను బాగలేను దాన్ని ఎవరికి ఆ సెగన్ ఉండేవరికి మళ్ళీ ఏమన్నా రిఫెక్ట్ అవుద్దేమోనని తీపిచ్చేసిండు. వాటిలే వద్దు మనకి కష్టం ఎక్కువ అవుతుంది మనకు వద్దని చెప్పి తీపిచ్చేసిండు. ఒక్క నెలకే తీపిచ్చేసిండు. ఇంక ఆమెను ఎడ చేస్తూ ఏందని చెప్పి తగ్గు పెట్టుకున్నా. అది చేయనీయకపోతే ఇది చేయనీయకపోతే అనేవరికి పాల బండికి పోతున్నాడు. పాల బండికి పోతుంటే 20,000 దాకా వస్తుండే నెలకి. అవునయ్యి ఇంట్లో ఉంటివి, నేనేమో నువ్వు 20,000 తెస్తుంటివి అని నేను అంటుంది తల్లికి. ఒక్క నెల ఆగి 2వ నెలలో పద్మ నేను చిన్న వస్తువులు తెచ్చిస్తాను నువ్వు ప్యాకింగ్ చేయగలుగుతావా అని అనండు. నువ్వు తెచ్చిస్తే నేను ఎందుకు చేయను, ఇంట్లో కూర్చొని చేసేదే కదా ఆయన అన్న. నేను తమాషకు అంటున్నాడు అనుకున్నా. ఆమెను 3వ రోజే ఆమెను బజారుకు బారమ్మని తీసుకెళ్ళి ఆమెను మిషను అట్టలు ప్యాకింగ్ కవర్లు ధనియాలు జీలకర్ర మెంతులు మొత్తం అయ్యొక్క అర కేజీ అర కేజీ తీసుకొచ్చినాం. ఇద్దరం తీసుకొచ్చినాం. ఆమె నిన్ను పోసి కొట్టానని చెప్పి చీకటితో పాల బండికి వెళ్ళిపోయింది. ఈయన నాకు తెలీదు, నేను కొత్త ఎన్ని పోస్తే ఏమో అని చెప్పి నేను అనుకుంటా కొంచెం వేస్తున్నా. ఆమె మధ్యాహ్నం అన్నానికి వచ్చిండు. అన్నానికి వచ్చి ఇట్ట కాదు పద్మ నేను అక్కడ చూసి వచ్చినాను, ప్యాకెట్ తెచ్చినాను, ఇది కొలతా అని చెప్పి చెప్పిండు. సర్లే రేవటాల నుంచి చేస్తాను అన్నాను. ఇంక అప్పటి నుంచి చేసుకుంటా ఉన్నాం, ప్యాకెట్లు చేసుకుంటా ఉన్నాం. పండగ అప్పటాల నుంచి ముగిచ్చేసింది. నేను అప్పుడే అన్నా ఒక 10-20 రోజులు వేసినాక అయ్యో పాల బండికి వద్దు మనకి ఇయ్యే తీసుకెళ్ళి అమ్ము మనకు బాగుంది అని అన్న. కాదులే పండగ దాకా పోతాను అని అనిండు. కాదు ఇట్టు పోతుంటే నీకు బాగుంది ఆడ జీతం మీద ఇట్టే వస్తాను అట్నే చేసుకుంటా వస్తాను. పాల బండికి ముగిచ్చేసిండు. ఇప్పుడు హ్యాపీగా రోజు 10,000 వస్తున్నాయి. నెలకు 3 లక్షలు, నెలకు 3 లక్షలు, రోజు 10,000 లెక్కన. రోజు 10,000 తెస్తాడు, రోజు 10,000 తెస్తాడు. నేను 4 మడకల్లో పెట్టి పని చేయించుకుంటాను. 4 ఉన్నారు. 4 పెట్టి పని చేయించుకుంటాను. పొద్దున్నే పోయినట్టే 2 గంటలకల్లా 10,000 తీసుకొస్తాడు కొట్లకేసి. 3 లక్షలు నెలకి. రాసుకుంటాం. బాగా సూపర్గా ఉంది. నా భర్తకి మంచి రోజులు వచ్చినాయి తీరుతాయి అన్నాడు కదా. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నాం. ఇద్దరే. మా పిల్లలు కొంచెం ఎడగ, నా పిల్లలు కూడా నా దగ్గరికి రావాలని నా ఆశ, నా కోరిక అది.
సూపర్గా ఉంది, బాగుంది, సంతోషంగా ఉంది. సరే, థ్యాంక్ యూ అమ్మా. కోటీశ్వరులకి, అదృష్టవంతులకి, ఆరోగ్యవంతులకి కృతజ్ఞతలు. నా డబ్బు గురువుకు, మా ఇస్మాయిల్ బాబు గురువుకు నా పాదాభి వందనములు. థ్యాంక్ యూ వాళ్ళ తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వాళ్ళ కుటుంబానికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఇది వచ్చేసి నా ఫస్ట్ క్లాస్, నాది కర్నూలు. నేను ఇక్కడికి వచ్చినాను. నేను గత సంవత్సరం అక్టోబర్ నెలలో నుంచి యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాను. కొన్ని చేసినాను కానీ రిజల్ట్ అయితే రాలేదు. కానీ జస్ట్ ఒక 2 months కిందట నేను ఏదనుకుంటే అది జరుగుతుంది. పూర్తిగా అయితే జరగలేదు, జరుగుతుంది. ఒకరోజు ఈవినింగ్ టైంలో నేను వాకింగ్ పోతుంటే ఇప్పుడు నాకు 786 నెంబరు కాంరావాలా. ఇస్మాయిల్ బాబు సార్ ఇంత బాగా చెప్తున్నాడు వీడియోలలో, కానీ ఏది కాంటాకునుంది, ఊరికే అట్లా అనొస్తే ఇట్లా పోతాయి అనుకున్నా. అంటే ఒక ఆటో, ఎల్లో ఆటోలో గ్రీన్ మీద తీసుకొని ఆటో నా ఎదురుగానే వస్తుంది 786. మళ్ళా తర్వాత అనుకున్నాను 11 నెంబరు కాన్ రావాలి. అదే రోజే 786 కాన్ వచ్చిన రోజే ఆ నెంబర్ చూస్తానే మళ్ళీ నాకు 11 మాత్రమే కాన్ రావాలా, వేరేది ఏమొద్దు. విశ్వమా అన్న కరెక్ట్గా బండి 11 లాస్ట్లో కాన్ వచ్చింది. మళ్ళా మరుసటి రోజు 786 కానొచ్చినావు, 11 కానొచ్చినావు. ఈరోజు మళ్ళీ సేమ్ టైం నెక్స్ట్ డే రోజు, ఈరోజు నాకు 369 కాన్ రావాలా. నేను ఇప్పుడు వాకింగ్ పోతున్నాను అనుకున్నా. యూనికార్న్ బండి, బ్లాక్ బండి, ఎల్లో కలరు రేడియం స్టిక్కర్ వేసి 369 అని మన బండి మీద ఎంత బాగా నీట్గా రాస్తుంటారో అంత బాగా రాశారు. నాకు ఎదురుగానే ఇట్లా వచ్చింది. అప్పుడు నమ్మిన తర్వాత మిర్రర్ వర్క్ చేసినాను. నాకు డబ్బులు కావాలి, నాకు రేపు 5,000 డబ్బులు కావాలి. 5,000 డబ్బులు అంటే 1,000 రూపాయలు, 1,200 వచ్చినాయి. ఏదో ఒక విధంగా అయితే వచ్చినాయి. నేను అనుకునే వల్ల వచ్చినాయి. నాకు నాతో ఎవరు సరిగ్గా మాట్లాడారు. నేను సపరేట్ ఉంటాను. మా అక్కగారు మాట్లాడారు, మా తమ్ముళ్ళు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు. కానీ వాళ్ళకు మిర్రర్లో నేను కృతజ్ఞతా భావంతో చెప్పుకుంటూ అంటే మా చెల్లెలు ఫోన్ చేసింది. ఆమె చేయదు కానీ చేసింది. అంటే నా మిర్రర్ వర్క్ ఇంత బాగుంది, అయితే నేను ఈ స్వానికి ఏమన్నా కనెక్ట్ అయినా అనుకుంటే మళ్ళా తర్వాత నేను ఇవన్నీ అవుతున్నాయి, నేను బయటకు పోతుంటే పనులు కొన్ని అవుతున్నాయి, కానీ నాకు ఎందుకు బాగా డబ్బులు రాలే. నాకు చూస్తే కొద్దిగా నిప్పు ఎక్కువ ఉంది. ఆ నిప్పు నేను ఎప్పుడు తగ్గించుకోవాలా అనుకున్నా. 4 నెలలు అవుతుంది క్లాసుకు పోవాలా అని. కాలే. ఓసారి సార్కి ఫోన్ చేసిన, సార్ నేను ఫోన్ మాట్లాడేది ఏంటంటే ఓసారి కర్నూలు అంట, ఓసారి నంద్యాల అంట, ఒకసారి ఆళ్ళగడ్డ అంట, అట్లా ఫోన్ చేసి 9,000 30 రోజులు కూడా కాదా, 10 రోజులు కూడా ఉండదు నా దగ్గర. అన్నీ పటాపంచలు అంటే మన తురుపు వస్తే లెక్కేట గాలిపోతుందో ఉల్లిగడ్డ పొట్టుపోయినట్టే, ఏం నిలవడదు. ఇంకా ఏం చేస్తావు, ఉండేదంతానే కాలం. అట్లాగా ఉన్నా. కానీ ఇది కాదు అనుకున్నా, కానీ చేసినాను. మిర్రర్ వర్క్ అయితే చేసినాను. ధ్యానం అయితే నేను ప్రతిరోజు చేస్తాను. ధ్యానంలో ఒకసారి చేసినాను. నాకు వచ్చేసి ఇసునబాబు సార్ గారి రూపం కనొచ్చింది. బాగా మన ఆకాశము మబ్బులు కప్పేటప్పుడు నీళ్ళు బొమ్మ ఎట్టొస్తుందో అట్లా వచ్చినాడు సార్. మళ్ళా తర్వాత ఎల్లో కలర్ కనొచ్చింది. అబ్బా ఏందబ్బా ఇంత పౌరుందే నాలో, నేను కూడా అని అనుకుంది. నాకు నేనే ఆశ్చర్యమైంది. ఆశ్చర్యమయ్యి ఇంకా ఒకరోజు సరేలే, ఈరోజు నాకు బాబు గారు నిజమైన శక్తి ఉంటే నాకు ఈరోజు మంచి కళ రావాలా దేవుడా అనుకున్నా. ఆడికే వస్తున్నాక
అనుకుంటే సర్లేబ్బా అనుకుని పండుకున్న తర్వాత ఆవు రూపంలో వచ్చింది. ఆవు రూపంలో వచ్చిన తర్వాత ఆమె స్టేడియంగా ఇంట్లోకి ఆవు రూపంలో వచ్చిన తర్వాత అలా స్టేడియంగా మంచి అవుతారు. ఎత్తిన తర్వాత ఏమమ్మా నాకేమో అన్నీ మంచి అంటావు, నువ్వు మంచిగానే అంటావు, కానీ నాకు డబ్బు ఏం లేదు కదమ్మా. ఓరా నువ్వు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు సక్రమంగా చేయలేరా అని. కానీ మళ్ళీ ఏం చేయాలా అండి, ఓరా మళ్ళీ చెప్తలే అని. అంతలోకి మెలుకొచ్చి లేచినా ఏం లేదు. సరే ఇదేం చూద్దాంలే, నేను ఎట్టు 400 వీడియోలు పైన చూసినా, సార్ కట్టా నేను కట్టా చూసుకుందాం అనుకొని 5x55 మొదలుపెట్టినా. మొన్ననే మార్చి నెలలో ఏం చేసినా అంటే సరేలే కరెక్ట్గా 18వ తేదీ మొదలుపెట్టినా. 5 రోజులు ఆఫీసు సెలవు, మొత్తం సెలవు పెట్టేసిన. ఎక్కర్లే, ఇల్లు నేను అంతేగా ఇంట్లో అని ఒక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్లోనే మిర్రరు నేను చేసినాను. కానీ అది ఫెయిల్ అయిపోయింది. అది కూడా మళ్ళీ సన్నగేలే, కొండకు రాయేసిన. 25 లక్షలు కావాలా ఈ మార్చి నెలలో, 25 లక్షలు నేను సంపాదాల, నాకు దావ చూపి సుమా అని అబ్జర్వేషన్ చేసుకునే ఏం రాలేదు. సర్లేనే అది ఫెయిల్ అయితేనే ఓ 2 రోజులు డ్యూటీకి వేసిన, మళ్ళీ 3 రోజులు మరిసెట్టికి వేసిన. సారు వీడియోలో ఏం చేసినాడో మరిసెట్టికి అదే చేసిన. ఆ రోజు మటుకు ఒక 2000 డబ్బులు వచ్చినాయి. కానీ ఆడికి గొప్పే నేను, ఎందుకంటే ఒక క్లాస్కి రాలే, ఏం రాలే. యూట్యూబ్లో పోతే 1 GB డేటా అయిపోతుంది. మళ్ళీ ఉండండి. ఓసారి ఏం చేసా అంటే కర్నూలులో నేను ఇప్పుడు వస్తున్నా సార్ క్లాస్కి, ఒంగోలులో క్లాస్ ఉంది కదా సార్, ఈసారి ఖచ్చితంగా వస్తాను సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతానంటే రాయా అని అంతే. ఇక్కడ వచ్చిన వంటలు బాగున్నాయి, తర్వాత వచ్చేసి హాలు క్లాస్ కృతజ్ఞతలు. సారు క్లాసు ఎట్లుందంటే కినా సూపర్ యంగ్ డైనమిక్ ఎనర్జీ మనలో అయినా ఎనర్జీ అలసట వచ్చిందేమో కానీ ఒక్కటే వర్షన్లే, ఒక్కటే సౌండే, ఒకటే లైన్లోనే, నోటి వాక్ అనేది ఎక్కడ తప్పుకోలేదు, ఒకటే రేంజ్లోనే వస్తుంది. మన సౌండ్ బాక్స్ ఏ విధంగా వస్తుంది అట్లా వస్తూనే ఉన్నాయి సార్ మాటలు. మన చేతినే రాసుకెళ్ళకపోతున్నాను, అంత డైనమిక్గా ఉంది. ఈ క్లాస్ అయితే సూపరు. ఎట్లుందంటే అమృతము బాగా మన పుల్లారెడ్డి స్వీట్స్ అంత బాగా సూపర్గా ఉంది క్లాస్ అయితే. సార్కు మరొకసారి కృతజ్ఞతలు. కోటి స్కూల్కి నా ధన్యవాదాలు. మా ఆయన చచ్చిపోయి 13 సంవత్సరాలు అయింది. నా కొడుక్కి 10వ నెల 14వ తారీఖున ఆర్మీలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చేసిన తర్వాత ఏమో మా కుటుంబం అందరూ నాకు చాలా ఇబ్బంది పెట్టేసి ఎటోలట్టు దూరం వెళ్ళిపోయారు. నాకు ఒక సిడిగా ఆలోచించి వాళ్ళకి ఏమి లేనప్పుడు మాకేమి లేనప్పుడు పట్టించుకోలేదు. నా కొడుకు జాబ్ వచ్చిన తర్వాత అందరేమో మా ఆడపట్టు కూతురు ఉన్నదని పెళ్లి చేసుకోమను. అప్పుడు ఎవరు మాకు అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ కోసమని మనం ఆలోచించాలా? నేను చిన్నప్పుడు మీ నాన్న చచ్చిపోండి 5 సంవత్సరాల పిల్లలు మీకు పెంచాను. అప్పుడు ఎవరు తిన్నారా ఉన్నామని ఒక్కరు పట్టించుకోలేదు. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు మనము? నేను అప్పుడు మా నాన్న కాదు మా అమ్మ కాదు, మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది. మా నాన్న కూడా వేరే అమ్మాయి పెళ్లి చేసుకొని పట్టించుకోలేదు. మనకు వద్దు, నేను అప్పుడు పెంచాను కదా, ఇప్పుడు నేను పెంచలేనా మీకు చూసుకోలేనంటే లేదు వాళ్ళ కొద్దిగా ఏమో చెప్పారు అటు ఇనివ్వండి. అందరూ ఎటోళ్ళు వెళ్ళిపోయారు. 5 నెలలు నాకు ఎవరు పట్టించుకోలేదు. పండక్కి నెల్లూరులో శారదమ్మని రూమ్లో ఒంటరిగా ఉండిపోయానన్న. మా అజ్జల వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఇంత పెంచి ఇంత నమ్మకం చేశాను, మా చెల్లికి పెళ్లి చేసి ఇంత చేస్తే నా మీద ఎంత చేస్తారు, చచ్చిపోతాను అనుకోండి. అప్పుడేమో సడాలంగా ఆ రోజు కనుమ రోజు చూసుకుంటాను చచ్చిపోతాను ఫిక్స్ అయిపోయి ఇలా చూస్తాను. బాబు గారు వీడియో వచ్చింది, వచ్చి చచ్చిపోవడం అన్నప్పుడు భూమి మీద పుట్టడం ఎందుకు, వేస్ట్ జీవితము. ఎంత నువ్వు పుట్టి ఎంత సాధించి ఎంతో చేసంతో కదా, అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు చచ్చిపోతావు? అప్పుడున్న ధైర్యం నీకు ఇప్పుడు లేదా?
ఉండాలా, నువ్వు ధైర్యంగా ఉండాలా. నీకు నమ్మకం ఉంది కదా, అప్పుడు ఎందుకు నమ్మకం ఉన్నది, ఇప్పుడు ఎందుకు లేదు అనుకొని చెప్పారు. అతను చెప్పిన వల్ల మనం పాటిస్తే అన్నీ సక్సెస్. అది కరెక్ట్. అతను చెప్పినవి మనం ఫాలో అవ్వాలి. ఎదటోడు ఏమన్నాడంటే మనం పైకి వెళ్ళలేం. మనం ఏదైనా ఒక దేవుడికైనా నమ్ముతాం కదా, అది అది ఆధారత. కానీ ఒక గురువుకి నమ్మేమనుకో, అతను ఏది చెప్పినా అది గడ్డి పుల్ల పట్టుకొని అది కరెక్ట్ అని చెప్పి అది మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. కానీ మనకు అది నిజం జరుగుతుంది. గురువు అనేది ఒకటి ఉండాలి. మనం ఎన్ని చేసుకోండి, వద్దన్నం లేదు. గురువు కాడికి వెళ్ళి అతను ఇది చెయ్యు అని, అది అవ్వపని అతని పాదాలు ముట్టుకొని మనం ఇంటికి వెళ్ళి నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ అవుతుందని నాకు నమ్మకం కుదిరింది. ఈరోజు కాంచి నాకు ఇంకా మంచిగా జరుగుతుంది, నాకు నమ్మకం అయ్యింది కూడా. నా కొడుకు రానోడు మన 4వ నెల 10వ తారీఖు కల్లా పండగ కానీ చూశాను. 4వ నెల 10వ తారీఖు కల్లా నా ఇంటికి వచ్చాడు. అమ్మ నీ కాడ ఉంటాను, నేను వెళ్ళను. నేను ఇస్వన్ బాబుకి శక్తి ఉంటే, నేను ఇస్వన్ కరెంట్ అది నిజమే అయితే నా కొడుకు నా ఆడు మనసులోనే దొరబడి రావాలా. నేను పిల్లను ఆడే వచ్చాడు. నా పెద్ద కొడుకు 4 నెలలు మాట్లాడలేదు, వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడి మళ్ళా అనుకోను. ఇస్వన్ బాబుకి నిజంగా శక్తి ఉంటే ఈవేళ ఆదివారం నా కొడుకు ఫోన్ చేయాలా, నేను చేయను. ఆడే 1 గంటకి చేశాడు పని కండ. నాకు అప్పులో అయితే చాలా పేజీలు పెట్టేశారు. మా పిన్ని చచ్చిపోయింది, మా చెల్లికి పెళ్లి చేశాను, అందరూ ఒక్క టాచర్ పెట్టారు. తీరుస్తాను, 10 రోజులు టైం ఇవ్వండి, ఒకరు 9 రోజులు టైం ఇవ్వండి, నెలగా చెప్పుకోను. ఒకరోజు బాగా ప్రెజర్ పెట్టారు, పెడితే నేను అనుకోను ఆ రాత్రల్లా పడుకోలేదు, అలాగే తెలిగేసుకున్నాను. నిజంగా ఇస్వన్ బాబు శక్తి ఉంటే నేను ఇస్వన్ కనటంది అది నిజమే అయితే ఈరోజు కాంచి నాకు 4 రోజులు నా ఇంటికి ఎవరు రాకూడదు, అడగకూడదు. నాకు ఎలాగైనా వస్తే నేను ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను, అంత సులభంగా ఇస్తాను. ఆ ఇస్వన్ బాబు అన్నాడు కదా, ఎనీ టైం నేను పడుకున్నా లేచిన పని చేసుకుని ఒక్క నిమిషం భోజనంకి తినే ముంగట చూస్తాను, తింటాను. మళ్ళీ అందరూ పడుకుంటారు కానీ నేను వీడియోస్ ఇస్తాను. నాకు అడిగారు ఏమి ఇలా పిచ్చి 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 నువ్వు వీడు సిల్లంగా నేర్చినవే ఒక్కదాన పేలుకొంతాను అంతే. నాకు సిల్లంగా ఉందిరా, నా సిల్లంగతనం మీకు తేలదరా, నాకే తెలుసు. నేను అదే చెప్పుకోను. నాకు ఎంత ప్రెజర్ పడ్డానో ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. హ్యాపీ. నెల్లూరులో కన్నా అన్నాడు, కష్టపడలేవు, నీకు కిడ్నీ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేయించుకోను కదా, నీకు అంగడిస్తాను, నువ్వు బట్టలు షాప్ పెట్టుకో, చెప్పులు షాప్ పెట్టుకో, నేనే ఇస్తాను నీకు 1,00,000 రూపాయలు అంతే. నేను పెట్టుకోను అన్న, ఇప్పుడు టైం ఉంది, మా గురువు గారికి కలుస్తాను, నేను అడుగుతాను ఏ రోజు పెట్టుకోరు, నేను పంతులకు అడగను, అతనికి చెప్పేసి అప్పుడు పెడతాను అని అంతే. మంగళవారం పెట్టబడతాను. నేను 10 సంవత్సరాలు బట్టి మేస్త్రి పని చేశాను. నాకు 3 లక్షల డబ్బులు ఆపేశారు. ఆపేస్తే ఇవ్వలేదు. ఈరోజు కూడా బయట వెళ్ళినప్పుడు రాత్రి ఆ డబ్బులు చెప్పుకునంత లేవు, అంత ఇబ్బందిగా ఉంది. నేను అనుకోను మా మరిది ఎంత కోపముడు కదా ఇస్తాడో ఇవ్వడు వస్తాడు, లేదులే ఇస్వన్ బాబు శక్తి ఉంటే మా మరిదే ఇస్తాడు, మా మరిదే నాకు స్టేషన్కి దిగ పెట్టాలా, మరి ఎవరు వద్దు అని అనుకోను. అమ్మ ఎక్కడికో అతను నమ్మడు, దేవుడికి నమ్ముతాడు, ఇటువంటే నమ్మడు. దేవుడు అంతే పిచ్చి, ఇటు నమ్మడు. నువ్వన్నీ నమ్ముతావు, నువ్వన్నీ చేస్తావు, నాకు జరిగిందయ్యా అన్నాను అంతే. ఇతనికి నమ్ముకుంటే మనకి ఏమైనా జరుగుతాయి కూడా. షాపు అంతమంది పెట్టమన్నా నేను పెట్టలేదు, నేను అడ్వాన్స్ ఇచ్చేసి 15 రోజులు అవుతుంది. క్యాష్కి వెళ్తాను, సార్కి అడుగుతాను, పెడతాను. అదే నా నమ్మకం. అది ఇస్వన్ బాబు క్యాష్ అయితే సూపర్, అందరూ నమ్మాలా, అతను చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలా, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఒకళ్ళు చెప్పారు మనం చేసామంటే సంకనాకిపోతాం. అది లైఫ్లో నేను జరిగింది చెప్తాను. అది మన సత్తతో మనం ఉండాలి, కానీ ఒకడు చేస్తాడు మనం చెంతమంటే మనం పైకి రాము. అది గురువు గారి క్యాష్ సూపర్. ఈ ఆల్కి, ఈ లైట్లకి అన్నిటికీ కృతజ్ఞత.
థ్యాంక్స్ సార్. మరి చెట్టు ఏదైనా చేసావా? మరి సెట్ చేశాను, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేసారు. అన్నీ వెళ్ళేసి చేశాను. ఏం చేసావు? నిజంగా చెప్పు. మరి సెట్ కాడికి వెళ్ళమని వెళ్ళాను. డబ్బు సంపుతాడు మా మరిదికి ఫస్ట్ చెప్పేశాను. నేను చాలా దూరం వెళ్ళాను, నెల్లూరు టౌను. అక్కడ చాలా ఇబ్బంది అన్న, లేడీస్ అక్కడ వెళ్ళాలంటే. దగ్గరలో ఉంది కానీ అక్కడ వాతావరణం బాగాలేదు. నేను మా మరిది చెప్పుకోలేకపోయాను. నా కొడుకు తీసుకెళ్ళమంటే నా భయం, అమ్మో అక్కడ దెయ్యాలంతాయా అన్నాడు. అంతే సరేలే అయ్యా, నేను ఒక దగ్గరికి కోరుకుంది వెళ్తాను కొద్దిగా అన్నాను. నువ్వు నాతో మాట్లాడకు, తిరిగి వచ్చిన వరకు అన్నాను. సరేలే నీ పిచ్చి నీది, నేనెందుకు కాదనాలా అన్నాను. అప్పుడు ప్రకృతి మాత కాడికి వెళ్ళి తిరిగి అప్పుడు దండం పెట్టుకుని, అమ్మ నాకు అర్జెంటుగా వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా, నాకు పెదరు పెడతాను, నాకు ఇయ్యమ్మా దయచేసి నీ పాదాల కాడికి వచ్చాను. యశ్వన్ బాబుకి శక్తి ఉంటే ఈ ప్రకృతి మాత అనుగ్రహం నా అలవాటు ఉంటే నాకు ఎలాగని వాళ్ళు ఇవ్వంతాను, కానీ నువ్వు ఫోన్ చేసి వాళ్ళే ఇవ్వాలా అని అన్నాను. 3 రోజులు తిరిగాను. ఆ సాయంకాలమే ఫోన్ చేసి రాయమ్మ డబ్బులు ఇచ్చేస్తున్నాని అతనికి రాసి ఇక్కడ తిరిగాను. అతను మాకు ₹1,00,000 ఇవ్వాలా. తిరిగి ఈ రోజుకి 5వ రోజు. నిన్న ఫోన్ చేసి సోమవారం మీ మరిది నువ్వు రాయండి, అతనికి నీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వెళ్తే నాకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను, నేను వెళ్ళడమే లేదు. నువ్వేనా బిజినెస్ పెట్టాలని మాట్లాడి? అది నేనే సార్. సూపర్, తీసుకెళ్తావు పద, హ్యాపీగా ఉంటావు, సరే జీవితాన్ని అనిపిస్తావు. ఒంగోలు పట్టణంలో మౌర్య హోటల్కి ఇచ్చేసిన అదృష్టవంతులు, అందమైన వారు, ధనవంతులకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఇంత పెద్ద ఒంగోలు పట్టణంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. మరి ఇక్కడికి డబ్బు పిచ్చిపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరి ఎవరైతే వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ డబ్బు క్లాస్కి వచ్చారో ఈ యొక్క ధనవంతులకి, గొప్పవారికి మరొకసారి క్లాస్. డైనమిక్ అండ్ ఎనర్జెటిక్, మరి శ్రేయోభిలాషి, మంచి మనసు కలిగిన వ్యక్తి, ధనవంతులు, గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు, ఆయుష్ ఆరోగ్యవంతులు డాక్టర్ విశ్వమణి అండ్ మిస్సెస్ డాక్టర్ విశ్వమణి బాబు గారికి నా యొక్క పాదాలు ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకి, మరి వాళ్ళ అమ్మ నాన్నగారికి కూడా నా యొక్క ప్రత్యేక ఆదాయం ఉన్నది. మరి ఇంతకుముందు మనం ఇక్కడ ఒంగోలులో గురువుగారు క్లాసు పెట్టారు, ఫస్ట్ క్లాసు, అది వేరే హోటల్లో అది అయిపోయింది. మరి ఈరోజు ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ హోటల్ పెట్టడం చేత మనం గురువుగారికి ప్రత్యేక సన్మానం చేయించాలని కోరి నేను నా సొంత ఖర్చుతో 369 టెక్నిక్ లాగానే అది కూడా ఆ యొక్క పవర్ని గమనించిన వ్యక్తిగా నేను కోరి ఆ యొక్క విధంగా గురువుగారికి సన్మానం చేయించాను. అదేవిధంగా భూదేవి, లక్ష్మీ, సరస్వతి దేవి మాదిరిగా 3 లక్ష్మీదేవులతో గురువుగారికి మరి వారాదాల సత్కారం చేయించాము. ఇక్కడ హోటల్ కూడా ఇది చాలా బాగుంది, అన్ని విధాలుగా సౌకర్యంగా, అన్ని విధాలుగా మనకు అనుకూలంగా బాగుండటం చాలా సంతోషకరం. మరి ఈ హోటల్లో జరిగే క్లాసులు ప్రతి క్లాసు కూడా రెట్టింపుగా పెరిగి చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా జరగాలని నేను మనసారి కోరుకుంటున్నాను. అయితే నేను అనుకున్నట్టుగా 369 ఈరోజు ఫుల్ సాటిస్ఫాక్షన్ కాలేదు. ఇంకోసారి 369 కానీ ఇంకా వేరే టెక్నిక్ కూడా ఈసారి ఎక్కడైనా సరే గురువుగారు కొత్తగా పెట్టే క్లాస్ దగ్గర ఫుల్ స్ట్రెంథింగ్తో ఆ సన్మాన కార్యక్రమం నేను నా సొంత ఖర్చుతో పూర్తి స్థాయిలో చేయిస్తానని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుని తెలియజేస్తున్నాను.
మరి ఎంతోమంది సార్ వీడియోలు చూసి ఈ క్లాసులకు వస్తున్నారు. మరి కొంతమంది రాలేక ఆగిపోయి ఉండొచ్చు. ఈ వీడియోస్ కానీ మరి ఈ ప్రతి చోట జరిగే ఈ డబ్బు క్లాసులను చూసి వీడియోస్ వాళ్ళ యొక్క అదృష్టాన్ని ఒకసారి వచ్చి క్లాస్కి అటెండ్ అయ్యి పరీక్షించుకొని గొప్ప ధనవంతులు, ఆయుషారోగ్యవంతులు, అందమైన వారిగా అవుతారని నేను కోరుకుంటూ ఒకసారి క్లాస్కి అటెండ్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. మరి మనం లాస్ట్ టైము గురువు గారికి ఈ 2025 సంవత్సరంలో 9 అనే సంఖ్య ఉంది కాబట్టి దాని పవర్ ఎక్కువని భీమవరంలో మనం ప్రత్యేకంగా 9 సంఖ్య మీద గురుగారికి సన్మానం చేయించాము. ఆ అదృష్టం భీమవరంలాగా ఫస్ట్ క్లాస్ జరిగింది. అలాగే ఒంగోలు కూడా అదే కాంబినేషన్ జరుగుతుందని నేను మనసారా కోరుకుంటూ మీ అందరి తరఫున గురువుగారికి మరి విశ్వ కళ్యాణం చేస్తున్నారు కాబట్టి ఒకసారి గురువుగారికి గట్టిగా క్లాప్స్. మరి నెక్స్ట్ విజయవాడలో జరిగే క్లాస్కి మంచి ఫీడ్బ్యాక్స్ 2-3 ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. గురుగారు కూడా తొందరగా తెలుస్తాయి. వేరే వాళ్ళు ఉన్నాయి ఫీడ్బ్యాక్స్, బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్స్ అన్నమాట. వాళ్ళు చెప్పారు ఈరోజు క్లాస్కి వస్తాను అలాగే ఇందాక చెప్పారు. సో అట్లాంటి అద్భుతమైన చాలా జరుగుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ధనవంతులే, గొప్పవాళ్ళే. కాబట్టి మీరు కూడా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ మీరు కూడా అందరూ కూడా చక్కగా మాట్లాడి ఈ యొక్క క్లాస్ని చాలా సంతోషకరమైనటువంటి వేడుకలాగా మీరు అందరూ నడిపిస్తున్నందుకు, లోక కళ్యాణంలో భాగంగా మీరు అందరూ ఉన్నందుకు మీ అందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నేనైతే చేస్తాను. నాకు శ్రద్ధ, పట్టుదల, ఓర్పు చాలా ఎక్కువ. నాలో ఉన్న పట్టుదల, శ్రద్ధ, ఓర్పుని ప్రతి క్షణం ప్రతిరోజు విశ్వశక్తి నన్ను పరీక్షిస్తూనే ఉంది. నేనైతే విశ్వంతో లింక్ అయ్యాను అనేది విషయం తెలుసు, నాకు గురువుగారు కూడా తెలుసు. బట్ ఏదో చాలా పెద్ద బాధ్యత నా దగ్గర ఉంచినట్లుగా నాకు అనిపిస్తుంది. మరి నేనైతే గురువు గారికి ప్రత్యేకమైనటువంటి సన్మానాన్ని చేయించాలని అనుకున్నాను. అది చేయిస్తాం. మరి గురువుగారికి ప్రత్యేకమైనటువంటి అలంకారంతో తయారు చేసి చేస్తామని ఆల్రెడీ చెప్పాము భీమవరం క్లాస్లో. అదేవిధంగా ఈసారి ఎప్పుడైతే కొత్తగా క్లాసు నేర్పించేదానికి కోసం పెడతారో ఆ క్లాసులో కంపల్సరీగా చేయించడానికి గట్టిగా నేను కోరుకుంటున్నాను. నా సొంత ఖర్చుతో గురువుగారి ప్రత్యేకమైన అలంకారం తయారు చేసి మనందరూ కూడా అదేవిధంగా కొంతమంది సెలెక్ట్ చేసి అలంకరింపబడి బ్రహ్మాండమైన క్లాసుగా ఆ క్లాసుని ఓపెనింగ్ని మనందరం చూస్తామని నేను మీకు సభకు తెలియజేసుకుంటున్నాను. ఓకే, చాలా సంతోషం. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మరి మీ ఫీడ్బ్యాక్స్ని కూడా చాలా చక్కగా వివరించి సంతోషంగా ధైర్యంగా మీరు ఇదే విధంగా వచ్చి ఇక్కడ మాట్లాడి మీ ఫీడ్బ్యాక్స్ని చూసి వ్యూవర్స్ అందరూ కూడా చూసి ఆకర్షింపబడి వాళ్ళు కూడా క్లాస్కి వచ్చి వాళ్ళ భవిష్యత్తును మార్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో చిన్న ఒక పాట. నేను అందమైన వాడిని ఎస్, నేను ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఎలాంటి పని చేసినా నాకు అదృష్టం కలిసి వచ్చింది. నేను ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఎలాంటి పని చేసినా నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఈ అవకాశాలను నాకు కల్పించి ఇచ్చినందుకు ఆయుష్మానికి డబ్బులకు చాలా 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 కృతజ్ఞతలు. నేను అందమైన వాడిని,
నేను అందమైన వాడిని, ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఎలాంటి పని చేసినా నాకు అదృష్టం కలిసి వచ్చింది, నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఎస్, థ్యాంక్ యూ మనీ. ఎస్, ఓకే, సమయం తక్కువగా ఉంది. మరి మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడి మంచి అనుభవాలు ఫీడ్బ్యాక్స్ ఇచ్చి ఈ యొక్క క్లాస్ జయప్రదం చేస్తారని చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ యొక్క మనకు అన్ని విధాలుగా సహకరించిన హోటల్కి, యాజమాన్యానికి, మరి ఏసీకి అన్నింటి కూడా ప్రత్యేక చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.